కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నాగార్జున సాగర్ జలాశయం జలసిరితో కళకళలాడుతోంది. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జల సవ్వడులను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద సందడి వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ వద్ద పర్యాటకుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నాగార్జునసాగర్ గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలోనే పిల్లా పాపలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా సాగర్ అందాలని తిలకించేందుకు వస్తున్నారు. మనతో పాటు కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గట్టుపల్లి గ్రామం, గట్టుపల్లి మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్. అయితే మేము ఎప్పుడైతే గేట్లు తెరిచినా అప్పటి నుంచి వద్దాం అనుకుంటే ఇవాళ టైం దొరికింది, నిర్ణయంగా తీర్చింది. చూద్దామని వచ్చినాం. చూసినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ మంది కూడా బాగానే ఉన్నారు. అంటే గతంలో చూసిరా ఫౌండేషన్ వేసే కాంచి మొదలు పెడితే ప్రతి సంవత్సరం సాగర్ నిండింది, వచ్చిందని వస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. అట్లా అంటే గతంతో పోలిస్తే ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుందా? కొంచెం మార్పు అంటే ఇది కాలువ మంచిగా అవపడుతుంది, నీళ్లు మంచిగా అవపడుతున్నాయి. అప్పటికిప్పుడు కొంచెం ఇక్కడ చూడడానికి కూడా ఇదివరకు ఇక్కడికి రానియకపోయేది, అక్కడి నుంచి చూపించేది. ఇప్పుడు బాగా దగ్గర తీసుకొచ్చారు, దగ్గర నుంచి మమ్మల్ని చూపిస్తున్నారు. అంటే ఈ పాత బ్రిడ్జ్ ఉండేనా మీరు ఫస్ట్ వచ్చినప్పుడు? పాతది ఉండే, తర్వాత కూలినాక మళ్ళీ కొత్తది కట్టారు మీదకి. ఇంట్లో తిరిగినాం, అండ్ల తిరిగినాం. అట్లా. మీరు గట్టుపల్లి చాలా సంతోషంగా ఉందండి. చాలా వ్యూ కానీ ఇక్కడ దగ్గర నుంచి చూస్తున్నాం కదా, చాలా చాలా ఆనందంగా ఉంది. జనాలు కూడా ఈరోజు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, కానీ రేపు సండే వరకు హెవీగా ఫ్లోటింగ్ ఉండొచ్చు అని చూస్తున్నాం. అంటే పర్యాటకులు వస్తున్నారు కొన్ని, అంటే ఇక్కడ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు లేవంటున్నారు. మీరేం చెప్తారు? మౌలిక సదుపాయాలు అంటే గేట్లు నిన్ననే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ 2-3 రోజుల్లో రేపు సండే వరకు అన్ని అరేంజ్మెంట్స్ జరగవచ్చు దాదాపుగా చెప్తున్నారు. వాళ్ళు కూడా, అధికారులు కూడా అదే విషయం చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అండి? ఇప్పుడు ఆనందంగా ఉన్నామండి మేము ఇక్కడ. మంచిగానే ప్రశాంతంగా ఉన్నది, మంచిగా వాటర్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది, తేటగానే ఉన్నాం, బాగున్నారు. అంటే ఇది ఎన్నోసారి మీరు రావడం? మేము కనీసం ఒక 20 సార్లు వచ్చినాం వీడికి. సీనియర్ సిటిజన్స్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే ఇప్పటికీ కొంత అంటే మెరుగైన వసతులు ఉన్నప్పుడు కూడా మహిళల కోసం టాయిలెట్స్ ఇక్కడ ఏర్పాటు చేయాలి. అదే సమయంలో తాగునీటి అవసరాలు తీర్చేలా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చొరవ చూపించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ ఏర్పాట్లతో పాటు భద్రతా చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చూస్తే పర్యాటకుల సంఖ్య శని ఆదివారాలకి వరకు వచ్చి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇసుకేస్తే రాలినంత జనాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మౌలిక వసతుల మీద మాత్రం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను శ్రీనివాసరావు, పాశ్మాష్ రెడ్డి, సాక్షి టీవీ, సాగర్.